ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడైనా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న చిత్రం వార్పు. ఈ మూవీ టీజర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతుంది. చాలా కాలం నుండి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. దాన్ని మేకర్స్ దాచిపెడుతూ వచ్చారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయి నెల రోజులైంది. ఈ నెల రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. అందుకే టీజర్ కట్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోయారు. కానీ ఇప్పుడు అన్ని సిద్ధంగా ఉండడంతో స్వయంగా హృతిక్ రోషన్ అధికారికంగా తన ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ విషయాన్ని తెలియజేశాడు. నీ పుట్టినరోజుకి నేను ఇచ్చే బహుమతిని నువ్వు కలలో కూడా ఊహించలేవంటూ హృతిక్ రోషన్ ట్వీట్ చేశాడు. దానికి ఎన్టీఆర్ కౌంటర్ ఇస్తూ రిటర్న్ గిఫ్ట్ కోసం సిద్ధంగా ఉండు బ్రదర్ అని డైలాగ్ కొడతాడు. టీజర్ లో కూడా ఇదే తరహా డైలాగ్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది పూర్తి స్థాయి నెగిటివ్ క్యారెక్టరా లేకపోతే మధ్యలో ఏదైనా ట్విస్ట్ ఉందా అనేది చూడాలి. ఎందుకంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ పై ఈ స్పై యూనివర్స్ నుండి ఒక ప్రత్యేకమైన సినిమా కూడా వస్తుందట. అంటే ఆయన స్పై యూనివర్స్ మొత్తానికి విలన్ గా నటించబోతున్నాడా లేకపోతే క్యారెక్టర్లు వివిధ కోణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ కి మాత్రం చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ పడినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఎల్లుండి విడుదలవ్వబోయే టీజర్ తో అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా ఆద్వానీ నటించింది. పెళ్లికి ముందు ఈమె ఈ సినిమాను ఒప్పుకున్నది. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన అప్డేట్ వస్తుందని అభిమానులు చాలా ఆశపడ్డారు. కానీ వార్ 2 చిత్రం ఆగస్టు 14న విడుదలవుతున్న ఈ నేపథ్యంలో అభిమానుల ఫోకస్ ఎన్టీఆర్ నీల్ వైపు వెళ్లకూడదని ఆ చిత్ర యూనిట్ వార్ 2 కోసం కొన్ని రోజులు మా అప్డేట్స్ ని ఆపేస్తున్నామంటూ ఒక ప్రకటన చేసింది. దీనిపై అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే వార్ 2 టీం నుంచి గ్లిమ్స్ రాబోతుందని హృతిక్ ప్రకటించారు. ఇక ప్రశాంత్ నీల్ సినిమా నుంచి కూడా వీడియో గ్లిమ్స్ రాబోతుందని ఆశించారు అభిమానులు. శనివారం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇది పూర్తిగా వార్ 2 ప్రచార సమయమని ఆ సినిమాను గౌరవిస్తూ మన మాస్ మిసైల్ ను మరొక సరైన సమయం చూసి విడుదల చేద్దామని చెప్పారు. ఈసారి బర్త్డేను వార్ 2తో జరుపుకోవాలని అభిమానులను కోరారు. మొత్తానికి డ్రాగన్ నుంచి ఎలాంటి అప్డేట్ ఉండదని స్పష్టం చేశారు. ఇక ఎన్టీఆర్ లేకుండా ఓ షెడ్యూల్ ని హైదరాబాద్ లో పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ ఇటీవల ఎన్టీఆర్ తో ఓ షెడ్యూల్ ని కర్ణాటకలో పూర్తి చేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇక వార్ 2 చిత్రం ఆగస్టు 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ హృతిక్ రోషన్ చేసిన ఈ మల్టీ స్టారర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.